ప్రపంచంలో అనేక రకాల జంతువులు కనిపిస్తాయి. కొన్ని నడుస్తాయి, కొన్ని పరిగెత్తుతాయి, కొన్ని పాకుతాయి, మరికొన్ని నీటిలో కనిపిస్తాయి. అదే విధంగా కొన్ని జంతువులు విషపూరితమైనవి అయితే మరికొన్ని తక్కువ విషపూరితమైనవి. వీటిలో పాముల జాతులు అత్యంత విషపూరితమైనవిగా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాను అత్యంత ప్రమాదకరమైన పాముగా పరిగణిస్తారు. కింగ్ కోబ్రా ఎవరినైనా కరిచి అరగంటలోపు వారికి యాంటీ వెనం అందకపోతే మరణం ఖాయం. కానీ ప్రపంచంలో కింగ్ కోబ్రా కంటే విషపూరితమైన జంతువు మరొకటి ఉంది అని మీకు తెలుసా? దాని విషం ఒక్క చుక్క శరీరంలోకి వెళితే నిమిషాల్లో మరణం సంభవించవచ్చు. దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జంతువు పాము కాదు, నత్త. తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. అవును, సముద్రంలో నివసించే ఈ జీవిని జియోగ్రఫిక్ కోన్ స్నైల్ లేదా కోనస్ జియోగ్రాఫస్ అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత విషపూరిత జంతువు అని చెబుతారు. ఒక పెద్ద తేలు తన వేటను చంపడానికి ఉపయోగించే విషంతో కోనస్ జియోగ్రాఫస్ ఆ మొత్తంలో 10వ వంతులో కూడా అదే చేయగలదని చెబుతారు. ఈ సముద్ర జీవి ఇండో పసిఫిక్స్ మహాసముద్రంలోని రాళ్లపై కనిపిస్తుంది. ఇది చాలా అరుదు. సముద్రంలో చాలా లోతైన ప్రదేశాల్లో నివసిస్తుంది. ఇప్పటి వరకు దీనికి విరుగుడు అభివృద్ధి చేయబడలేదు. కోనస్ జియోగ్రాఫస్ దాని విషంతో 30 మందికి పైగా ప్రాణాలను తీసుకుంది. నిజానికి ఆ 30 మంది కూడా సముద్రంలో చాలా లోతుకు వెళ్లిన డైవర్లు. అది అక్కడే ఉంటుంది. అందుకే దాని విషం బారిన పడి వారు చనిపోయారు. ఇది చాలా విషపూరితమైన ప్రమాదకరమైన జీవి. వైద్యులు, శాస్త్రవేత్తలు ఇంకా దాని విషానికి యాంటీ వెనంను కనుగొనలేకపోయారు. ఈ విషంతో ఒక వ్యక్తి జీవించడం అసాధ్యం. నిమిషాల్లో మరణం ఖాయం. అత్యంత విషపూరితమైన కోన్ నత్తలు ఆరోగ్యకరమైన మానవుడిని చంపడానికి 1 నుంచి 5 గంటలు మాత్రమే తీసుకుంటాయని తేలింది.